రద్దు చేయాలి ఏడీ గారి రిపోర్టును, రక్షించాలి గ్రామ పంచాయతీ దుర్గమ్మ గుడి స్థలాలను, రక్షించాలి గ్రామ పంచాయతీ దుర్గమ్మ గుడి స్థలాన్ని, దుర్గమ్మ గుడి గ్రామ పంచాయతీ స్థలాన్ని, దుర్గమ్మ గుడి గ్రామ పంచాయతీ స్థలాన్ని రద్దు చేయాలి ఏడీ గారి రిపోర్టును, రద్దు చేయాలి ఏడీ గారి రిపోర్టును, రద్దు చేయాలి ఎంసీ ఏడీ గారి రిపోర్టును. పత్తినపేట గ్రామస్తులు అందరూ కలిసి చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 589/Aలో 3 ఎకరాలు గతంలో నారాయణరాజు గారు సర్పంచ్ ఉన్నప్పుడు 2 ఎకరాలు, భూమే గారు సర్పంచ్ ఉన్నప్పుడు 1 ఎకరం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పేరు మీద నారాయణరాజు గారు తీసుకున్న 2 ఎకరాలకు బదులు పత్తనపేట గ్రామంలో హై స్కూల్కి ఎదురుగా 600 గజాల స్థలాన్ని అప్పుడు మేము ఇల్లు కట్టుకుంటామని ముస్లిం సోదరులు అజీము బసీరుద్దీన్ వాళ్ళ నాన్న కోరిక మేరకు మా చిన్న పిల్లలు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం, మాకు స్థలాన్ని ఇవ్వాలని నారాయణరాజు గారిని కోరితే మేము 2 ఎకరాలు ఆ స్థలం ఇచ్చేస్తాం, ఇక్కడ 600 గజాల స్థలాన్ని ఇవ్వండి అని ఆర్జీ పెట్టుకుంటే ఆ 600 గజాల స్థలాన్ని ఇల్లు కట్టుకోవడం కోసం ఇవ్వడం జరిగింది. ఈ 2 ఎకరాల స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరు మీద నారాయణరాజు గారు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది హాస్పిటల్ కడదామని. ఆ తర్వాత 2014లో మా గ్రామస్తులంతా కలిసి దుర్గమ్మ గుడి నిర్మాణం చేపట్టడం కోసం ఆ స్థలానికి వెళ్ళి అక్కడ మొక్కు పోసిన తెల్లారి అసీము వాళ్ళ బృందం కలిసి గ్రామస్తుల మీద దాడి చేయడం జరిగింది. వెంబడే మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మా మీద కేసులు అయినాయి, వాళ్ళ మీద కూడా మేము ఈ భూమికి సంబంధించిన రికార్డు మొత్తం వెతికి మేము కూడా కోర్టుకు అప్పీల్ చేసుకుంటే దాదాపుగా నాకు ఐడియా ఉంది 2015 అక్టోబర్ నవంబర్లో మేము అప్పీల్ చేసుకుంటే మాకు 2016 జనవరి ఫిబ్రవరి డిగ్రీ కాపీ వచ్చింది గ్రామ పంచాయతీ స్థలం అని. దాన్ని మేము ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే గ్రామ పంచాయతీ పేరు మీద ఉన్న 589/A సర్వే నంబర్లో 3 ఎకరాలు రికార్డుకి ఎక్కేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ వీళ్ళు ఎప్పుడు చేసినా కానీ స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో అంటే సర్పంచులు లేని సమయంలో ఆ జాగాను కాజేయడం కోసం అనేక రకాలుగా వాళ్ళు అనేక మంది ఆఫీసర్లను కలిసి ఆ జాగాను మొన్న దాదాపు ఒక 15 రోజుల క్రితం వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో లెటర్ పెట్టుకున్నారట. ఎంబడే ఎంసీఏడి గారికి లెటర్ పెడితే ఎంసీఏడి గారు వచ్చి కొలిసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చి తహసీల్ ఆఫీసులో ఎంఆర్ఓ గారి మీద ఆర్ఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా పేరు మీద రికార్డు ఎక్కించండి అని వాళ్ళు కోరితే మా విలేజర్స్తో మాకు కొంచెం నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారికి కలవడం జరిగింది. మా గ్రామస్తులు లేకుండా మీరు ఎంక్వైరీకి అక్కడికి వెళ్ళకండి, ఆ గ్రామస్తులు వచ్చిన తర్వాత గ్రామస్తుల ముందే మీరు ఎంక్వైరీ చేయండి అని మేము నిన్న ఎంఆర్ఓ గారిని ఆర్ఐ గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ రోజు ఉదయం ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత మా గ్రామస్తులు అంతా కలిసి ఏ విధంగా మాకు తెలియకుండా ఆర్ఐ గారు వచ్చి కొలిసి మీకు రిపోర్ట్ ఇచ్చిందో మాకు అది కావాలి, ఆర్ఐ గారి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని మా గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏడీ గారి మీద ఖచ్చితంగా ఏడీ గారు కొలిసే ముందు దాదాపుగా సామాన్య ప్రజలకు కూడా తెలుసు, నా భూమి కొలుస్తారంటే నా పక్క వాళ్ళకి కానీ నాతో ఎవరికైతే గొడవ ఉందో వాళ్ళకి కానీ నోటీసులు ఇచ్చి కొలుస్తారనేది అందరికీ తెలుసు. కానీ మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి జాగా కొలిసేటప్పుడు ఏడీ గారు పెద్ద మనసుతోనే ఆలోచించకుండా మరి ఎందుకు ఇచ్చేసిండో మాకు అర్థం కాదు. కానీ మా గ్రామ పంచాయతీ ఈవోకు తెలియదు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తెలియదు, డిపిఓ గారికి తెలియదు, మా గ్రామ పంచాయతీ ముఖ్య నాయకులకు కూడా మాజీ సర్పంచ్లకు కానీ మాజీ ఎంపీటీసీలకు కానీ తెలియదు. అట్లా తెలియకుండా కొలిసి ఆయన తప్పు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. మళ్ళా జాగా ఎక్కడికి పోతాయో మరి భయపడుతున్న జాగా ఎక్కడికి పోదు అది తెలుసు. కానీ ఇమీడియట్ గా స్పందించి కలెక్టర్ గారు ఎంసీఏడి గారు ఇచ్చినటువంటి రిపోర్టును రద్దు చేసి వాళ్ళ మీద చర్య తీసుకుంటారని
కోరుకుంటూ మా గ్రామ ప్రజల పక్షాన మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అచ్చనపేట గ్రామంలో దుర్గమ్మ గుడి ఉన్నటువంటి స్థలాన్ని మొన్న ఒక 10-15 రోజుల కింద రెడ్డి గారు వచ్చి దాన్ని సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసే ముందు గ్రామ పంచాయతీకి కానీ సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఎవరున్నా వాళ్ళకు ఒక లెటర్లు ఇచ్చి దాన్ని ఈ రోజు బయల దగ్గర ఇక్కడ కానీ ల్యాండ్ కొలవాలనుకుంటే ఎన్సీ గారు ఒక 15 రోజుల ముందు కానీ 10 రోజుల ముందు నోటీసులు ఇచ్చి వాళ్ళు లేకున్నా వాళ్ళ ఇంటి చాలా జరిగి నోటీసులు ఇచ్చి ఆ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళకి వీలు కాకుండా కూడా ఇంకొక రోజు వాయిదా వేస్తారు. అటువంటిది ఎవరికి చెప్పకుండానే ఏడీ గారు వచ్చి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసరు అన్ని తెలిసిన ఆఫీసరే వచ్చి ఎవరికి గ్రామ పంచాయతీలో ఇంటిమేషన్ లేకుండా ఒక బచ్చన్నపేటలో ఒక 30 సంవత్సరాల నుండి అక్కడ చెట్లు పెట్టడం జరిగింది, అక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. గ్రామ ప్రజలంతా ఇప్పటికి ఒక 10 సార్లు బ్రహ్మాండంగా బచ్చన్నపేట తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా వైభవంగా పండుగలు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే బచ్చన్నపేటలో పేరు పోయినటువంటి దుర్గమ్మ గుడి టెంపుల్ ను ఎవరికి తెలియకుండా ఈ రోజు ఆక్రమించడానికి ఒక 15 రోజులలో ప్రయత్నం చేశారు. వెంటనే కలెక్టర్ గారు కూడా ఈ రోజు మేము చేసినటువంటి ధర్నాను దాన్ని స్పందించి ప్రజలు ఏ రకంగా ఒక 5 నిమిషాల్లో పెద్ద ధర్నా చేశారు కాబట్టి దాన్ని వెంటనే ఏడీ గారు ఏదైతే రిపోర్టు ఇచ్చిండో ఆ రిపోర్టును వెంటనే రద్దు చేయాలని చెప్తున్నాం. రద్దు చేయకపోతే దీనికంటే పెద్ద ఎత్తున బచ్చన్నపేటలనే కలెక్టర్ వచ్చేంత మందం కూడా ఏడీ గారు ఏ రకంగా చేసిండో వచ్చేంత మందం ఇక్కడ మరి ఒకసారి నేను ధర్నా కూర్చుంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా మాత్రమే మీకు హెచ్చరిక ఇస్తున్నాం. వచ్చి మీరు వచ్చేంత మందం కూడా రద్దు చేయకపోతే తక్షణమే వచ్చి మీరు ఇక్కడ మళ్ళా దాని క్షమాపణ చెప్పేదాకా బేషరతుగా కూడా మేము లేవమని కూడా మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల నుండి గత 10 సంవత్సరాల కింద ఇదే రకంగా వస్తే ముత్తురెడ్డి గారు ఉండే వచ్చి మేము పోయి సాయంత్రం పోతే కిరణ్ కుమార్ ఎస్ఐ గారు ఉండే కొబ్బరికాయ కొట్టి సిఐ గారు కూడా కొబ్బరికాయ కొట్టి అక్కడనే మండల సభలో ఉన్నటువంటి మండల సభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. మండల సభ అక్కడ కాకుండానే వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కడీలు వాతి ఫినిషింగ్ చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈజెస్ లో ఒక 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం చెట్లు బ్రహ్మాండంగా పెంచినాం. చెట్లు కూడా ఈజెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా బిల్లులు లబ్ధి పొందడం జరిగింది. ఉపాధిలకు కూడా కుళ్ళకున్నాయి. ఇంత ప్రూఫ్లతోటి అధికారులే చేయంగా అధికారులే ఉన్నారు. మళ్ళీ అధికారి ఎట్లా వచ్చి అంత పెద్ద టెంపుల్ ఉన్నది కొలుస్తుంటే ఇంత పెద్ద టెంపుల్ కట్టారు, మరి ఎందుకని ఆలోచన చేయకుండానే ఎవరికి తెలియకుండా కొలిచారో దీన్ని వెంటనే రద్దు చేసుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నారు.